కుమారి, భర్త పేరు కరి శ్రీనివాసరావు. వీరు పిన్నబోయినబారిపాలెం, బాపట్ల జిల్లా నుండి ఇక్కడ గుంటూరు తైలాభిషేకానికి వచ్చారు. వీరికి ఉన్న పొలంలో వరి పంట వేస్తే అది వానకి పడిపోవడం జరిగింది. తర్వాత పంట చేతికి కూడా సరిగా రాలేదని వారు బాధపడుతూ రెండోసారి వేరుశనగ వేశారు. అది కూడా వర్షం లేక, కాలువ నీరు లేక వారు ఎంతో ఏడుస్తూ ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. వచ్చినప్పుడు దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడి వారికి ఒక వాగ్దానం ఇవ్వడం జరిగింది. ఎన్నడూ చూడని పంట నువ్వు ఇప్పుడు చూస్తావు, దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడని దైవజనులు వాగ్దానం ఇచ్చి పంపించారు. వారి ప్రార్థన చేసిన విధంగా వారి ఇక్కడి నుంచి ఆ తైలాభిషేకం నూనె తీసుకొని వెళ్ళి వారి పంటలో చల్లినప్పుడు అసలు పోతుందనుకున్న పంట ఎకరానికి వచ్చి 50 బస్తాల వరకు వేరుశనగ రావడం జరిగింది. వారు 20 ఎకరాలు భూమి కౌలుకు తీసుకొని వేసిన పంట దేవుడు ఎకరంకి 50 బస్తాలు చొప్పున అంటే 1000 బస్తాల వరకు కాటా తూగిందని వారు సాక్ష్యం చెప్తూ ఉన్నారు. అలానే వారి రెండో కుమారుడు నరేష్ కూడా 8 సంవత్సరాలుగా CSCS చదువుతున్నాడు. అది కూడా పాస్ అవ్వడానికి దేవుడు సహాయం చేశారని చెప్తున్నారు. వారి చిన్న కుమారుడు గణేష్ విషయంలో లండన్ వెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆర్థికంగా వారు చాలా బాధపడుతూ ఉండగా టీవీలో వాక్యం చూస్తున్నప్పుడు దైవజనులు మాట్లాడుతూ ఉన్నారు, నీ బిడ్డ ఇతర దేశాలకు వెళ్తాడు, నువ్వు దాని విషయమే చింతపడవద్దని వారు మాట్లాడినప్పుడు వారు ప్రార్థన చేసుకున్నారు. అనుకోని రీతిగా డబ్బు అనేవి వారికి సమకూడి తను కూడా లండన్ వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగా.